అసలే పెరిగిన ధరలతో జనం జేబులకు బొక్కలు పడుతున్నాయి. పోపు గింజల దగ్గర నుంచి టూత్ పేస్ట్ దాకా అది ముట్టుకున్న చేతులు కాలుతా ఉన్నాయి. జేబులో నుంచి 500 కాగితం బయటికి తీస్తే 5 నిమిషాల్లోపే హారతి కర్పూరం అయిపోతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం తినాలా, ఏం దాచిపెట్టాలా అని జనం ముప్పతిప్పలు పడుతున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్లో కోక్కోని తినేవాడి దగ్గర గీక్కోని తిన్నట్టు చేస్తున్నారు కొంతమంది. అందుకే జనం గొడవకు దిగినారు. చూడండి. నాగోల్ మెట్రో వద్ద ఉచిత పార్కింగ్ ని కొనసాగించాలి. ఉచిత పార్కింగ్ ని కొనసాగించాలి. ఓ దిక్కు ఇంటి కిరాయిలు పెరిగినాయి, ఇంకో దిక్కు ఎచ్చం సామాన్ల కాడ నుంచి అన్ని రేట్లు పెరుగుడుతోని జేబులు గుళ్ళు అవుతున్నాయి. ఇవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు మెట్రో స్టేషన్ల కాడ పార్కింగ్ కు పైసలు కావాలని అంటున్నారు. ఇది ఎక్కడి కథరోనని పరిశాన్ అవుతున్నారు పట్నం పబ్లిక్. మియాపూర్, నాగోల్ మెట్రో స్టేషన్ల కాడ పార్కింగ్ ఫీజులు వసూలు చేయాలని చూస్తాండ్రు కదా. ఇగో దాని మీదనే ఇప్పుడు కిరికిరైతాంది. లెక్కకైతే ఐతారం సంధ్య పైసలు తీసుకొని బండ్లు పెట్టుకునే ఇగురం చేసిండ్రు. కానీ పబ్లిక్ లొల్లులకు తయారయ్యేటాలకు కొన్ని దినాలు ఆగుదామన్నట్టు నిర్ణయాన్ని వాయిదా వేసిండ్రట మెట్రో ఆఫీసర్లు. ఇగిదిట్లుంటే ఇప్పటికే మెట్రో రైలులో తిరగాలంటే రాను పోను ఛార్జీలు గట్టిగానే అవుతున్నాయి. అయితే మాయ తీసుకుంటే తీసుకొని అని పబ్లిక్ ఎక్కి తిరుగుతాండ్రు. అట్లా ఇక మెత్తగా ఉన్నారు కదా అని వత్తి చూస్తామంటే ఎట్లా పడితే అట్లా ఛార్జీలు వసూలు చేస్తామంటే ఎట్లా అని సామాన్యులు గరం అవుతున్నారు. నాగోల్ మెట్రో ఎక్కే ప్రయాణికులు తమ ఇంటి నుంచి బయలుదేరి కారో బైకో వస్తే పెట్రోల్ ఖర్చు అవుతా ఉంది. మళ్ళీ బైక్ పార్కింగ్ చేసి 40 రూపాయలు అంటున్నారు. మళ్ళీ మెట్రో ఎక్కితే 60, 120 రూపాయలు ఛార్జీ అవుతుంది. మళ్ళీ మెట్రో దిగి మళ్ళీ ఆఫీస్కి వెళ్లాలంటే సుమారు 60 రూపాయలు లేదా 80 రూపాయలు అవుతుంది. అంటే ఒక ప్రయాణికుడు 4 రకాల ఛార్జీలు చెల్లించి 5-6 వేల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి చాలా బాధపడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ మెట్రో సంస్థ అట్లనే L&T ఆలోచన చేసి ఇక్కడ ఫ్రీ పార్కింగ్ అనేది కొనసాగించాలని చెప్పేసి పెయిడ్ పార్కింగ్ ని దీర్ఘకాలికంగా రద్దు చేయాలని చెప్పేసి కోరుతాను. సెప్టెంబర్ 1 నుంచి పార్కింగ్ ఛార్జీలు వసూలు చేస్తామని చెప్తున్నారు మెట్రో ఆఫీసర్లు. 2 గంటలకైతే 10 రూపాయలట, 8 గంటలకైతే 25 రూపాయలట, 12 గంటలకైతే 40 రూపాయలట. అదే కార్లకైతే 2 గంటలకు 30 రూపాయలు, 8 గంటలకు 75 రూపాయలు, 12 గంటలకు 120 రూపాయలు వసూలు చేస్తారట. చెప్పిన టైంకు పోయి బండి తీసుకుపోకపోతే అటెనక బైకు అయితే గంటకు 5 రూపాయలు పెరుగుతుందట, కార్లకైతే గంటకు 15 రూపాయలు పెరుగుతుందట. గిట్లా జేబులు గుల్ల చేస్తేందుకు గట్టి ఎగురమే చేసిండ్రని పబ్లిక్ పొట్టు ఆడిపోసుకుంటాండ్రు. పార్కింగ్ ఛార్జీలు వసూలు చేస్తే ఊకునేది లేదంటాండ్రు. అటు చూస్తేనేమో సెప్టెంబర్ 1 తారీఖు నుంచి వసూలు చేసుడే అంటాన్రట మెట్రో వాళ్ళు. మరి ఏమవుతుందో చూడాలి.